ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ గురించి ఐటీఎన్ గురించి తెలుసుకుందాం. అండ్ ఐటీఎన్ ఎలా అప్లై చేయాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా చెప్తాను. ఎస్ఎస్ఎన్ అంటే మనకి ఇండియాలో ఆధార్ నంబర్ ఎలాగో యుఎస్లో ఉన్న వాళ్ళకి ఎస్ఎస్ఎన్ నంబర్ అలాగా. ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్. దీన్ని ఇష్యూ చేసేది ఎస్ఎస్ఏ అంటే సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్. ఈ ఎస్ఎస్ఎన్ అన్నది 9 డిజిట్ నంబర్. ఇది 0 to 8 నంబర్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. దీని అప్లయింగ్ ఫామ్ వచ్చేసి SS5. ఈ ఎస్ఎస్ఎన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఐడెంటిఫికేషన్ పర్పస్, ట్యాక్స్ ఫైలింగ్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్, క్రెడిబిలిటీ, వీటి కోసం ఎస్ఎస్ఎన్ని. నెక్స్ట్ ఐటీఐఎన్. అసలు ఐటీఐఎన్ అంటే ఏంటి? ఐటీఐఎన్ అంటే ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఎవరికైతే ఎస్ఎస్ఎన్ ఉండదో వాళ్ళు ఐటీఐఎన్కి అప్లై చేసుకుంటారు. ఎవరు అప్లై చేసుకుంటారు అంటే నాన్ రెసిడెంట్ ఏలియన్స్ అండ్ ఎవరైతే డిపెండెంట్, స్పౌస్ ఆర్ చైల్డ్, రిలేటివ్ ఆఫ్ ఎ యుఎస్ సిటిజన్ ఆర్ ఎ రెసిడెంట్ ఏలియన్, వీళ్ళు అప్లై చేసుకుంటారు ఇన్ కేస్ వాళ్ళకి ఎస్ఎస్ఎన్ లేకపోతే. ఐటీఐఎన్ అనేది 9 డిజిట్ నంబర్. ఐటీఎన్ ఎప్పుడు కూడా 9తోనే స్టార్ట్ అవుతుంది. ఇందాక ఎస్ఎస్ఎన్ 0 to 8 అన్నాం కదా, ఎస్ఎస్ఎన్ 0 to 8 అయితే ఐటీఎన్ మాత్రం ఓన్లీ 9తోనే స్టార్ట్ అవుతుంది. ఐటీఎన్ని ఓన్లీ ట్యాక్స్ పర్పస్ యూజ్ చేయడానికి మాత్రమే, నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఈ ఐటీఐఎన్ ఏదైతే ఉందో ఐఆర్ఎస్ ఇష్యూ చేస్తుంది. ఐటీఎన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి W7. ఐటీఎన్ అప్లై చేయాలి అంటే 1040 ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటరీ. ఎప్పుడైతే ఐటీఎన్కి అప్లై చేస్తామో వాళ్ళు పేపర్ ఫైలింగ్ చేసుకోవాలి. ఐటీఐఎన్ అప్లై చేసిన 6 to 8 వీక్స్కి ఐటీఐఎన్ వస్తుంది. వన్స్ ఐటీఐఎన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక స్టేట్ అన్నది ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసుకోవచ్చు. ఐటీఐఎన్ అప్లై చేయాలి అంటే అట్లీస్ట్ 183 days యుఎస్లో ప్రజెంట్ అయి ఉండాలి ట్యాక్స్ ఇయర్లో. ఇది డిపెండెంట్స్కి. బట్ స్పౌస్కి ఒక ఎక్సెంప్షన్ ఉంది. ఇన్ కేస్ స్పౌస్ 183 days లేకపోయినా వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్తో ఐటీఐఎన్కి అప్లై చేసినప్పుడు పేపర్ ఫైలింగ్కి వెళ్తారు కాబట్టి అక్కడ అప్లికెంట్ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి.